అనమాట. వాళ్ళ ఇంట్లోంచి నీళ్ళు వచ్చే పైపు ఆ నడమధ్యలో పెట్టినారు. ఈ పక్క అతను ఏమంటాడు, ఆ నీళ్ళు నా ఇంటి ముందుకు వస్తున్నాయి అని చెప్పేసి నాకు పిటిషన్ పెట్టినారనమాట. పెట్టి నేను పోయి ఎంక్వైరీ చేస్తే దాదాపు అఫీషియల్గా అనేది పక్కన పెట్టేసి దాదాపు 2 గంటల సేపు ఇద్దరిని నేను భంగపడినా అనమాట. అలా ఏముంది అక్కడ, దానికి పోయి మీరు ఇంత చేస్తున్నారు, చిన్న ఒక పైప్ వేసుకుంటే సరిపోతుంది కదా. ఆమంటోంది అంత సులభంగా వదులుతామా మేము, మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసిపోయినాడు, కోర్టులో కూడా జరుగుతుంది అది. సార్ నేనైతే మీరు నమ్ముతారో నమ్మరో, నా పర్సనల్ ఇష్యూ అనుకుని నేనైతే నిజంగా చాలాసేపు భంగపడినాను సార్. ఎందుకంటే మాకు ఒకటి క్లోజ్ అవుతుందనే ఉద్దేశంతో ఎంత చెప్పినా లాభం లేదు. టిల్ టు డేట్ ఈరోజు పిఆర్ఎస్లో అది వస్తూనే ఉంది, మేము చెప్తూనే ఉన్నాం, జరిగిపోతూనే ఉంది. నిన్నటికి నిన్న బస్సులో ఒక డ్రైవరు ప్యాసింజర్, అది ఏం జరిగింది ఏమో తెలీదు, చీపాడు దగ్గర నిలబెట్టి వాదించుకున్నారు. నెక్స్ట్ ఇమీడియట్గా చేపాడు పోలీస్ స్టేషన్ దిగేసి ఇద్దరు పోతున్నారు. నేను చెప్తున్నాయా ఎందుకు ఏముంది దాంట్లో అని చెప్తే వాళ్ళైతే వినలేదు. ఇంకా నేను చూసి దిగి వచ్చేసిన తర్వాత ఏం జరిగిందో ఏమో. సో మీరందరూ చెప్పినట్లుగా చిన్న చిన్న సమస్యలే స్టేషన్లకు కోర్టులకు పోయి మన టయాన్ని దాన్ని ఆర్థికంగా కానీ అన్నిటికీ మించి మానసిక క్షోభ అది ఎంత ఉంటుందంటే దానికైతే మనం ఏది కూడా వెల కట్టలేమన్నమాట. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టు ఈ కౌన్సిలింగ్ కేంద్రాలు తర్వాత ఈ లాయర్లు కూడా ఉండడం వలన ఏ సమస్య అయినా మ్యాక్సిమం అంతవరకు పోకుండా చేసుకుంటే మంచిది. అందరూ అన్నట్టు అప్పుడు గ్రామ పంచాయతీ అయినో ఏదన్నా జరిగినప్పుడు పంచాయతీలు పిలిపించి వాళ్ళు ఏదైనా ఇరు వర్గాలతో మాట్లాడి వాళ్ళు ఒక తీర్పు చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే మ్యాక్సిమం మన ఇంట్లో పిల్లలు కూడా మన మాట వినని పరిస్థితి వచ్చేసింది. కాబట్టి మ్యాక్సిమం పోలీస్ స్టేషన్లు అందరూ చెప్పినట్లు పోలీస్ స్టేషన్స్ కోర్టుల వరకు పోకుండా మీ సమస్యలు మీరే కూర్చొని ఎవరో ఒక పెద్ద మనిషి చేయించుకుంటే అది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. దాని మీద మానసిక క్షోభ అనేది ఇంకా అట్లే ఉంటుంది. అది వాళ్ళు తగ్గరు, మీరు తగ్గరు, ఎవరు తగ్గకుండా జరిగిపోతూ ఉంటుంది. సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. ఆర్థికంగా కూడా డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది, ఖర్చు అవుతుంది. కాబట్టి ఇవన్నీ లేకుండా సహజమైనంత వరకు సమస్యలు అనేవి లేకుండా చేసుకుంటారని నేను కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.